హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మీరు ఒకసారి గెస్ చేయండి. రోడ్ చూసి ఏమైనా మరి తెలిస్తే. చూస్తున్నారు కదా, ఇది ఎక్కడ అని అర్థం అయి ఉంటుంది. ఇది దిండి రిజర్వాయర్ తెలుసు కదా. సో ఇవి అయితే చూస్తే మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది కదా. ఓకే, బట్ మరి వెళ్ళేది ఓకే శ్రీశైలం అని అందరికీ అర్థమవుతుంది చూసేవారికి. బట్ వెళ్ళేది శ్రీశైలం రోడ్ ఓకే, బట్ వెళ్ళేది మేము శ్రీశైలంకా లేదంటే సలేశ్వరమా, అది మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూస్తూ ఉండండి. ఇట్లా వెళ్తున్నప్పుడు అయితే వెహికల్స్ చాలా ఉండేయండి. ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ ఎప్పుడు ఇలా ఉండదు యాక్చువల్గా. ఇంతమంది వాలంటీర్స్ కానీ, ఇంతమంది పోలీస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉండి మధ్యలో వెహికల్ ఆపి ఎక్కడికి వెళ్ళేది అని అడిగి ఎలా డైరెక్ట్ వెళ్ళిపోవాలా లేదంటే ఏమైనా పేమెంట్ తీసుకోవాలా ఏంటి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారనమాట. ఆగి అక్కడ బోర్డ్స్ కూడా వేశారు. ఎందుకంటే సలేశ్వరం జాతర అయితే స్టార్ట్ అయింది, 3 days అయితే ఉంది కాబట్టి అక్కడ వెహికల్స్ కూడా చాలా హెవీగా ఉండిపోయాయండి. చూడండి, ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత చూడండి ఎట్లా ఉంది గ్రీనరీ. కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. రియల్ చెప్పాలంటే ఆ వైబ్ బాగుంటుంది. చూడండి, ఇక్కడనే మన సలేశ్వర లింగమయ్య చూసారా. చూసారు కదండి, అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి సలేశ్వరం అయితే వెళ్ళొచ్చు. లోపలికి ఇంకో కొన్ని కిలోమీటర్స్ వెళ్తే. సో మేమైతే సలేశ్వరం కాదు వెళ్ళేది, శ్రీశైలమే. ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కాస్త మాకు అవ్వదు కాబట్టి మేమైతే శ్రీశైలమే వెళ్దాము అని అనుకున్నాము. వెళ్ళాము, దర్శనం మంచిగా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే అయ్యాము. మీరు ఒకసారి లెఫ్ట్ సైడ్లో చూడండి, అక్కడ వైట్ కలర్లో ఏమో మూవ్ అవుతున్నట్టు అనిపిస్తున్నది. అది ఏంటిది అని అనుకోకుండా అవన్నీ వెహికల్సే. అంత రష్ ఉందన్నమాట. రష్ అంటే పెద్దగా రష్ అనిపించలేదు మాకు. అంటే ఏమవుతుంది అని అంటే సలేశ్వరంకి అక్కడ ఏపీ నుంచి వచ్చే వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ మన తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళు వస్తున్నారు, అందరు వస్తున్నారు పోతున్నారు కాబట్టి రష్ ఆన్ ది వేలో. అది రష్ అనలేము, ఎక్కువగా హ్యూజ్గా వెహికల్స్ అయితే కనిపించాయి మనకి. చూడండి, ఇది బ్రిడ్జ్ మీ అందరికీ తెలిసిందే కదా. ఇది ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ దాటితే ఇంకా ఏపీలోకి ఎంటర్ అయిపోయినట్టే మనం. అందరికీ తెలుసు. జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి తెలియదు, కొంచెం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే తెలిసిందనమాట. ఆ బ్రిడ్జ్ అందరు చెప్తుంటారు, బ్రిడ్జ్ దాటితే అవతల ఎట్లా యువతలు ఇట్లా అది ఇది అని అంటారు, కానీ మరి ఏందనేది నాకు తెలియదు నిజంగా. కొండ ఎక్కాలట దిగాలట అవన్నీ అంటుంటే ఏమో అనుకునుండే. అంటే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం నేను వెళ్ళింది శ్రీశైలంకి. అప్పుడు చూసిన కాబట్టి నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. చూడండి, వెహికల్స్ ఎన్ని ఆగి ఉన్నాయి చూసినారా. అవన్నీ రిటర్న్ ఇటు వస్తున్నాయి. అంటే శ్రీశైలం దర్శనం చేసుకొని కూడా సలేశ్వరానికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, అక్కడి నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అట్లా వస్తున్నాయి. చూడండి, మరి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో అవన్నీ ఎక్కడ స్ట్రక్ అయినాయో తెలియదు, బట్ చాలా వరకు అయితే చాలా దూరం వరకు అట్లా ఆగిపోయి ఉన్నాయి అన్నమాట. ఇంకా మేము అది అక్కడి నుంచి అయితే హటకేశ్వరం వచ్చేసినామండి. అంటే ఫస్ట్ అక్కడికి వచ్చేసినాం, ఈవినింగ్ టైం అయింది రీచ్ అయ్యేసరికి. ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇది సంతాన వృక్షం అంటండి. ఇక్కడ మరి దీపాలు వెలిగిస్తే సంతానం కోసమేమో మరి నాకు కూడా తెలియదు, అలా రాయడం అయితే ఉంది. సంతాన వృక్షం అని చెప్పేసి అయితే రాసినారు. ఈ హటకేశ్వర దేవుడు అండి, హటకేశ్వర లింగం అది. ఇది శ్రీ లలితాదేవి ఆశ్రమం అన్నమాట. ఇక్కడ కూడా ఏమంటారు టెంపుల్ అంటే ఆశ్రమము మరేమో ఎక్కువ. నేను ఫస్ట్ టైం ఇది వెళ్ళాము, క్లియర్ ఐడియా అయితే లేదు. ఇక్కడ వెళ్ళి దండం పెట్టుకొని పక్కనే సాలగ్రామ లింగం అయితే ఉందండి, అభిషేకం అయితే చేస్తున్నారు. చేయాలనుకునే వాళ్ళు గంగాభిషేకం అయితే చేస్తున్నారు. ఇది చూడండి, హటకేశ్వరం ఏంటిది అనేది ఇక్కడ చిన్న వీడియో తీసిన ఆడ రాసి పెట్టారు అనమాట, అంటే ఫ్లెక్స్ వేసారు. ఈ శ్రీశైలం అయితే మేము రీచ్ అయిపోయినాం 6:15 6:30 అట్లా అయింది అనుకుంటా అండి మేబీ. శ్రీశైలం అయితే రీచ్ అయిపోయినాం మేము. రీచ్ అయిపోయి ఇంకా మేము అక్కడ ఏమంటారు ఫ్రెష్ ఇంకా అక్కడ నైట్ స్టే చేసినాం. మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి మేమైతే ఇంకా దర్శనం అయితే స్టార్ట్ అయిపోయినాం. దర్శనం కోసం ఇటు రైట్ సైడ్ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి కదా. మా పాప అయితే ఓకే నేను ఆడుకుంటా దర్శనం వదిలిపెట్టేసింది. ఎప్పుడు ఆమె దర్శనం అంటది, యాక్చువల్గా దర్శనం అనడానికి రాదు. దర్శనం పోవాలి అనేది అది ఇడిచిపెట్టేసింది. ఇంకా నేను ఆడుకోవాలి అని పెట్టింది.
ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలండి దర్శనంకి. ఇప్పుడు చూపాను కదా, స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్ళాలన్నమాట. సో మేమైతే వచ్చాము. ఎక్కడ చూసినా ఎక్కువగా పోలీసు వాళ్ళు కనబడుతున్నారు. ఎందుకంటే ముందే ఎట్లయినా రష్ ఎక్కువ ఉంటుంది. సలేశ్వరం జాతర అయితే అవుతుంది. అట్ ది సేమ్ టైం 3 days హాలిడేస్ మెయిన్ థింగ్. మన ఏపీ తెలంగాణలో వాళ్ళకి ఎవరికైనా హాలిడేస్ వచ్చినాయి ఒక 2 days 3 days అని అంటే అందరికీ గుర్తొచ్చే ప్లేస్ శ్రీశైలం ఒకటే. ఏంటి అని అంటే శ్రీశైలం వచ్చేసి జ్యోతిర్లింగం ప్లస్ శక్తిపీఠం 2 కాబట్టి మనకి 3 places మాత్రమే ఉన్నాయి అలా ఇండియాలో. శక్తిపీఠం జ్యోతిర్లింగం కలిసి అది శ్రీశైలం ఒకటి, ఉజ్జయిన్ ఒకటి, కాశీ ఒకటి. కాశీలో అండ్ ఉజ్జయిన్లో ఏంటంటే అట్లీస్ట్ 1/2 kilometer ఆర్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది శక్తిపీఠానికి. అండ్ ఇది కాశీ అయితే నాకు తెలియదు, ఉజ్జయిన్ అయితే నేను పోయినా కాబట్టి తెలుసు. బట్ ఇక్కడ ఏంది అని అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉండదు. మనం లోపల నుంచి దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు అమ్మవారు ఉంటారు. అట్లా కొంచెం ఎక్కువ అని అంటుంటారు అనమాట. 2 కలిసి ఉన్నాయి ఒకటే దగ్గర అన్నట్టుగా చెప్తుంటారు. ఇక ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే దర్శనం కదండి. మేము బొట్లు అవన్నీ పెట్టించేసుకున్నాం. ఆడ కొంచెం బొట్లు పెట్టే దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఫస్ట్ ఒక రేట్ చెప్తారు, తర్వాత తీసుకునేది ఒకటి ఉంటుంది. ఇక మేము దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అక్కడి నుంచి దర్శనం కూడా అయిపోయింది, మంచిగా అయిపోయింది. తర్వాత సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. వచ్చేసి రిటర్న్ కూడా అయినాము. మధ్యలో మేము చూసుకున్నాం ప్లేసెస్ కూడా ఉంటాయి కదా, అవి చూసుకుని ఉండే. అది చూసేసుకొని ఇంకా నేను కొద్దిగా వీడియో తీయలేకపోయినా, పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా, చూసుకొని రిటర్న్ అయిపోయినాం. శ్రీశైలం ఏంటి అని అంటే అండి, అంటే శివుడు ప్రతిరోజు ఈవినింగ్ ప్రదోష వేళలో ఆయన అడుగు శ్రీశైలంలో పెడతాడు అని చెప్పేసి చెప్తుంటారు. నిజమా కాదా నాకు కూడా తెలియదు, చెప్పడం అయితే చెప్తుంటారు. ఇక ఆయన లేని ప్లేస్ అయితే లేదు. వాస్తవం మాట్లాడుకుంటే ప్రతి చోట ఆయన ఉంటాడు, ఆయన లేని ప్లేస్ అయితే లేదు. కానీ పర్టికులర్గా ఇక టెంపుల్స్ అనేవి ఇట్లా ఉన్నాయి అని అంటే అక్కడ ఏదో కొంచెం సంథింగ్ ఎక్కువ అయితే ఉంటుంది ఆయనకి సంబంధించి. సో మనం యాక్సెప్ట్ చేయాలి. అక్కడ పెడతాడు ఆయన తొలి అడుగు అన్నట్టుగా చెప్తుంటారు. సో మనం అక్కడికి వెళ్తే అనుకునే అన్న అవుతాయి, మంచి జరుగుతుంది. అంటే ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళి ఒకసారి చూసేసి రావాలి అని నా ఫీలింగ్. అట్లా నేనైతే వెళ్ళాలి అనుకొని వెళ్తూ ఉంటా. సో వెళ్ళి రిటర్న్లో ఈ డ్యామ్ దగ్గర అయితే ఆగి కాసేపు టైం స్పెండ్ చేసినాం. కొంచెం మంచిగా అనిపించిన ఉండే. అంటే ఎక్కువ మా గుడ్లకి ఏందో తెలియదు కానీ అసలు ఎండ తలగలేదు మాకు. అసలు పిల్లలకి ఇబ్బంది అవుతుందో ఏమో ఎండలా అనేసి బాగా టెన్షన్ అయిన ఉండే. కానీ చూడండి ఒకసారి ఆ గ్రీనరీ చూడండి, ఆ వెదర్ చూడండి. వర్షం పడుతుందా అయింది అని అనుకున్నాము. పడుతుంది కూడా, వర్షం కూడా పడుతుంది. మేము అనుకున్నది ఏంటంటే ఇక పోతూ మధ్యలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది కదా, అది కూడా చూసుకుంటూ పోదామని అనుకున్నాం. తీరా చూస్తే ఈ వర్షంలో అది ఎటుపోయిందో కూడా మాకు తెలియదు. మేము మళ్ళీ ఆక్టోపస్ ఏమైంది అనేసి మేము అనుకుంటున్నాము, ఈ వర్షంలో ఎటుపోయిందో అనేసి ఇక మాకు అప్పుడు అర్థమైంది. చూడండి ఆ వెదర్ చూడండి. వర్షం ఫస్ట్ కొంచెం అనిపించింది, సడన్గా చాలా ఎక్కువగా వర్షం అయితే అయిందనమాట. సడన్గా చూడండి ఇక్కడనే ఇదే సలేశ్వరం వెళ్ళే రూట్ అనమాట. క్లోజ్ అయిపోయింది, ఇంకా ఆ రోజుకి క్లోజ్ అయిపోయింది. మేము రిటర్న్ అయ్యేసరికి అక్కడ ముగిసింది అని కూడా బోర్డు పెట్టారు. అక్కడ ఆగనేయలేదు కూడా, వెళ్ళండి అని చెప్పేసి పంపించేసినారు. ఒక్కసారి వెదర్ చూడండి, అటంతా అట్లా బ్లాక్ కనబడుతుంది. ఆడ వర్షం పడుతుందేమో అని అనుకుంటున్నాం. మరి ఇట్లా ఇప్పుడు అక్కడ ఎండనే లేదు చూసిరా, వర్షమే లేదు ఆడ. అట్లా ఒక ప్లేస్లో వర్షం ఉంటుంది, ఒక ప్లేస్లో వర్షం ఉండలేదు. ఇక మధ్యలో మేము ఆగి కొంచెం చాయ్ అయితే తాగుదాము. మా పాప సమోసా అడిగినుండే. ఇక అవి కొంచెం టీ స్నాక్స్ తీసుకొని ఇక దారి మధ్యలో గండిమైసమ్మ తల్లి అయితే ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసినామండి. అక్కడికి వచ్చి అమ్మని దర్శనం చేసుకొని, అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది రిటర్న్లో ఇక్కడికి వస్తుంటారు. అమ్మ కూడా చాలా పవర్ఫుల్ అని చెప్తారు. చూసారా ఎంత లైన్ చాలా ఉంటుంది కాబట్టి అవన్నీ కట్టినారు. నార్మల్ ఆమె జాతర అట్లా ఏమైనా ఉంటుందేమో, బోనాలు అట్లాంటి టైంలో చాలా రష్ ఉంటుందని వింటూ ఉంటాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.